హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్. ఈ గోంగూర చికెన్ని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ గోంగూర చికెన్ కర్రీని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా ఇలా చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారండి. ముందుగా ఒక బౌల్లోకి చికెన్ని తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి వాటర్ని వేసుకొని దీనిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఈ వాటర్ తీసేసి చికెన్ని మనం మ్యారినేట్ చేసుకోవడానికి దీనిలో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఈ రెండింటిని కలిసేలాగా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి. ఇలా చికెన్కి సాల్ట్ అలాగే పసుపు వేసుకొని ఉంచుకోవడం వల్ల మనకి చికెన్ అనేది చాలా సాఫ్ట్గా, చాలా జ్యూసీగా కూడా ఉంటుందండి. ఇలా చికెన్ని మ్యారినేట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక కట్ట వరకు గోంగూరను తీసుకొని దీనిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకోండి. దానిలోకి 1.5 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో 3 పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే పచ్చిమిర్చిని 5 వరకు తీసుకొని వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా వాష్ చేసి ఉంచుకున్న గోంగూరను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ గోంగూరని ఇలా ఒకసారి బాగా కలపండి. ఈ గోంగూర అంతా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా ఇలా దీన్ని బాగా మగ్గించండి. ఇలా గోంగూర మొత్తం మగ్గడానికి మనకి 2-3 నిమిషాల పాటు టైం పడుతుందండి. ఇలా గోంగూర చికెన్ కర్రీ అనేది ఇలా గోంగూరని వేయించి పేస్ట్ చేసుకొని వేసుకోవడం వల్ల మనకి చికెన్ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా గోంగూర పూర్తిగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని దీన్ని ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకొని దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 4 మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని తీసుకొని వీటిని సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా గోంగూర చికెన్ని ఇలా ఒకసారి చేసి పెడితే పిల్లలు కూడా చాలా చాలా బాగా ఇష్టంగా తింటారండి. అలానే రోటీలోకి, రైస్లోకి, దేనిలోకైనా ఈ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోండి. దానిలోకి 3-4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో ఒక 1 నుంచి 2 వరకు బిర్యానీ ఆకుల్ని వేసుకోండి. అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకులు, 3 లవంగాలు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ మసాలా దినుసులని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోండి. ఇలా ఆనియన్స్ మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఆనియన్స్ని కలుపుకుంటూ ఇలా 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ అనేది త్వరగా ఫ్రై అవ్వడానికి దీనిలో చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి ఇలా బాగా కలపండి. మనకి ఆనియన్స్ అనేవి ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీనిని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ని కూడా వేసుకోండి. ఇలా చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా ఒకసారి బాగా కలపండి. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ చికెన్ని 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. ఇలా మనం ఫ్రై చేసుకోవడం వల్ల ఆయిల్లో మనకి చికెన్ అనేది చాలా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి మరొక 2-3 నిమిషాల పాటు ఈ చికెన్ని బాగా ఉడికించండి. చూడండి, మనకి 3 నిమిషాల తర్వాత చికెన్ అనేది ఇలా బాగా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మరొకసారి బాగా మిక్సింగ్ చేసుకొని మూత పెట్టేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు ఈ చికెన్ని బాగా ఉడికించండి. ఇప్పుడు
చికెన్లో 2 నిమిషాల తర్వాత వాటర్ అనేది ఇలా బాగా ఊరుతూ ఉంటుందండి. ఇప్పుడు చూడండి, చికెన్ ముక్కలు కూడా మనకి సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 3 స్పూన్స్ వరకు కారంని కూడా వేసుకోండి. నేను ఇక్కడ చిన్న స్పూన్ తోటి కారం వేసుకున్నానండి. అదే పెద్ద స్పూన్తో తీసుకున్నట్లయితే 1.5 టీ స్పూన్ వరకు కారంని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్సింగ్ చేయండి. ఈ కారం అనేది చికెన్ ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి. ఇప్పుడు కారం అనేది మనకి పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న గోంగూరను కూడా వేసుకోండి. ఇలా గోంగూరని పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల మనకి చిన్నపిల్లలు తినేటప్పుడు కూడా గోంగూర అనేది ఆకులుగా ఉంటే వాటిని పక్కన పెట్టేస్తారు. ఇలా మిక్సింగ్ చేసుకొని మనం వేసుకోవడం వల్ల మనకి గోంగూర చికెన్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర అలాగే పుదీనాను కూడా వేసుకొని ఈ గోంగూర మొత్తం చికెన్ ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని దీనిలోకి 1 గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకోండి. ఆల్రెడీ మనకి చికెన్ అనేది 60% వరకు ఉడికిపోయి ఉంటుంది. దీనిలోకి వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకొని మరొకసారి ఇలా బాగా మిక్సింగ్ చేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ చికెన్ని మూత ఏమీ పెట్టకుండా బాగా ఉడికించండి. గోంగూర వేసిన తర్వాత మూత పెడితే మనకి కలర్ అనేది చేంజ్ అవుతుందండి. కాబట్టి మూత పెట్టకుండానే దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు దగ్గర పడేంత వరకు ఉడికించండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే చికెన్ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన ఈ చికెన్ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి.